ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. లక్షలు ఫీజు కట్టి మీ పిల్లల్ని స్కూల్ బస్సులో స్కూల్కి పంపిస్తున్నారు. అయితే ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిన వీడియో అది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడండి. చూడడమే కాదు, అందరికీ షేర్ చేయడంతో పాటు లాస్ట్లో నేను ఏం చెప్తానో విని దీన్ని మీ ఖచ్చితంగా మీ స్కూళ్ళకి సంబంధించి మేనేజ్మెంట్కి చెప్పితేరండి. ఈ వార్త ఇప్పుడు గుబులు పుట్టించే వార్తే. ప్రస్తుతం నా వెనకాల బస్సు కనబడుతుంది కదా, ఈ బస్సు శ్రీ చైతన్య విద్యా సంస్థలకి సంబంధించిన స్కూల్ బస్ ఇది. ఈ స్కూల్ బస్సుని ప్రస్తుతము పోలీసులందరూ కూడా వాహనాలు సీజ్ చేసే ప్రాంతంలో ఈ బస్సుని సీజ్ చేసి పక్కన పెట్టారు. ఈ బస్సుని సీజ్ ఎందుకు చేశారు అంటే, నిన్న మధ్యాహ్నం టైంలో స్కూల్ వదిలేస్తే ఒంటిపూట బళ్ళు కాబట్టి స్కూల్ వదిలేసిన టైంలో ఈ బస్సు డ్రైవర్ అత్యంత వేగంగా నేషనల్ హైవే పైన, విజయవాడ నుంచి వారధి వెళ్తున్న నేషనల్ హైవే పైన, కృష్ణా హైవే పైన చాలా ఫాస్ట్గా వెళ్తుంటే కొంతమంది వాహనదారులు చూసి స్కూల్ వ్యాన్ చాలా ఫాస్ట్గా వెళ్తుందని పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఈ బస్సును ఆపారు. బస్సును ఆపి డ్రైవర్ని చెక్ చేస్తే ఇక్కడ మ్యాటర్ ఏం తెలిసిందంటే, బస్సులో ఉన్న 30 మంది పిల్లలతో వాళ్ళ ప్రాణాలతో బస్సు డ్రైవర్ చెలగాటమాడుతున్నాడు. అతను డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆ టెస్ట్లో పట్టుబడ్డాడు. అతను ఫుల్గా మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 100 పాయింట్లు కూడా ఆ డ్రైవర్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ బస్సుని ఒకసారి గమనించండి. మొత్తం అంతా కూడా ఒక స్క్రాప్ వేసే బస్సులో ఉంది. అసలే పిల్లలు 30 మంది పిల్లలు అంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్క విద్యార్థికి నాకు తెలిసి వేలలో లక్షల్లో ఫీజులు కట్టుంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి స్కూల్ బస్సులు అనేది, కనీస కామన్ సెన్స్ అనేది లేకుండా పోయింది. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ సంగతి పక్కన పెడితే ఒకసారి స్కూల్ బస్సు పొజిషన్ చూడొచ్చు, ఎక్కేటప్పుడు ఎట్లా ఉందో చూడొచ్చు. ఇక బస్సు లోపలికి వెళ్తే ఇంత అధ్వానమైన బస్సులో పిల్లల్ని స్కూళ్ళకి వాళ్ళ గమ్యస్థానాలకు తీసుకెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడ మనం చూస్తున్న బస్సులో సీట్స్ అన్నీ కూడా పూర్తిగా చిరిగిపోయి ఉన్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ మనం డ్రైవర్ దగ్గర చూస్తున్న ఇక్కడ క్యాబిన్ కూడా చూడొచ్చు, ఎంత అధ్వానంగా ఉందో చూడొచ్చు. ఇక సీటు విషయానికి వస్తే మొత్తం ఎక్కడికక్కడ చిరిగిపోయి ఉన్న పరిస్థితి, పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయి. ఇంత డేంజర్ సిచ్యువేషన్లో బస్సుల్ని నడుపుతూ ఉన్నారు, కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. దీంట్లో ఇక బస్సుకు కూడా సపరేట్ ఛార్జ్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి తీసుకువెళ్ళడానికి బస్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. అయినా కూడా మెయింటెనెన్స్ అనేది ఎంత వరస్ట్గా ఉందో శ్రీ చైతన్య విద్యా సంస్థలు బస్సును చూసి అర్థమవుతుంది. మరోవైపు 30 మంది విద్యార్థులు ఇదే బస్సులో కూర్చొని వాళ్ళు వెళ్తున్నారు. అది మొగల్ రాజపురం నుంచి తాడేపల్లి వెళ్తుంది. అది వెళ్ళే రూట్ అంతా కూడా నేషనల్ హైవే అంటే వారధి మీద నుంచి వెళ్ళాలి. అంత హెవీ ట్రాఫిక్ అండ్ నేషనల్ హైవే పైన లారీలు వచ్చే అటువంటి రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఏమాత్రం అండ్ మేనేజ్మెంట్ ఎంత పట్టించుకుంటూ ఉందో వాళ్ళ స్టాఫ్ విషయంలో కానీ వాళ్ళ డ్రైవర్ల విషయంలో ఎలా ఉందనేది ఈ యొక్క వీడియో చూసే అర్థమైపోతుంది. 30 మంది పిల్లల భవిష్యత్తుని ఒక డ్రైవర్ చేతిలో పెట్టి వదిలేశారు. కనీసం డ్రైవరు తాగి ఉన్నాడా లేదా అని కూడా గమనించిన పరిస్థితిలో ఉందంటే ఎట్లా ఉందో శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా వేగంగా వెళ్తున్నప్పటికీ అతన్ని ఆపమని చాలామంది వారించినా కూడా అతను ఆపకుండా అదే వేగంతో వెళ్ళిపోతూ ఉంటే ఒక కానిస్టేబుల్ చూసి వెంబడించి బైక్ని అడ్డు పెట్టి అప్పుడు లోపలికి ఎక్కి అతన్ని పట్టుకొని ప్రశ్నించే టైంలో అతనికి వాసన వచ్చి, వాసన ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేస్తే 100 పాయింట్లు వచ్చాయి. అంటే అతను ఫుల్ డ్రింక్తో ఉండి అంత హైవే మీద అంత స్పీడ్తో పోనిస్తాయంటే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి, ఎంత దారుణమైన పరిస్థితుల్లో బస్ కండిషన్స్ ఉంటున్నాయి, అలాగే బస్ డ్రైవర్లు ఉంటున్నారు, మేనేజ్మెంట్ ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. దీనికి సంబంధించిన వివరాలు అనేది ఇక మొత్తం ఈ బస్సుని పట్టుకున్న ఏ సర్కిల్ ఉందో ఆ సర్కిల్కి సంబంధించిన సిఏ ఉన్నారు, ఆ సిఏని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయొచ్చు అనేది మీరు ఆలోచించుకొని మీరే ఒక నిర్ణయానికి రండి. ఆ బస్సును ఆపిన సర్కిల్కి సంబంధించిన సిఏ ఉన్నారు, బాలమురళీకృష్ణ గారు. సార్ నమస్తే. సార్ ఏం జరిగింది? శ్రీ చైతన్య కాలేజీ బస్సుని సీజ్ చేశారు, రీజన్ ఏంటి? మాకు పబ్లిక్ ఒకటి మా కానిస్టేబుల్ కూడా ఐడెంటిఫై చేశాడు, అది కొంచెం అడ్డదిడ్డంగా నడుపుతున్నాడు అని చెప్పి నేతాజీ పాయింట్ దగ్గర ఉన్న కానిస్టేబుల్ ఐడెంటిఫై చేశారు. వెటర్నరీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, పబ్లిక్ కూడా చెప్పారు ఆ బస్సు కొంచెం ర్యాష్గా ఉందని చెప్పి. డౌట్ వచ్చి మనం నెక్స్ట్ పాయింట్ని అలర్ట్ చేసి మన ఎస్ఐ గారు ఇమీడియట్గా సెట్లో తీసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోతే ఆ బస్సు అక్కడ ఆపడం జరిగింది. ఆ జరిగిన దాని మీద వెరిఫై చేస్తే అది స్కూల్ బస్సు. దాంట్లో అతను కొంచెం అన్కంట్రోలబుల్గా ఉన్నట్టుగా డౌట్ వచ్చి మన వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ తెప్పించి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో అతను మ్యాక్సిమం అవుట్ ఆఫ్ కంట్రోల్లో తాగినట్టుగా వచ్చింది. ఇమీడియట్గా అతన్ని అదుపులోకి తీసుకొని బస్సును కూడా సీజ్ చేసి నెక్స్ట్ యాజ్ పర్ లా ఏదైతే ఉందో లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టు ముందు ప్రవేశపెడతామండి. అతను సమాచారం ఇచ్చారండి మేనేజ్మెంట్కి?
ఆ మేనేజ్మెంట్ని పిలిపించడం జరిగింది. దాని మీద కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది, గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత అట్లానే ఈ బస్సెస్, స్కూల్ బస్సెస్ అనేది కూడా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే వేరే విధమైన ఇది లేకుండా కంట్రోలబుల్గా ఎవరైతే ఉన్నారో ఈ బస్సెస్ కంట్రోల్ చేసే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి అట్లానే తర్వాత ఏదైతే మన స్కూల్ ప్రెమిసెస్లో ఏదైతే ఉన్నారో దీని మీద కంట్రోల్ చేసుకుని ఎక్కించేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ అటెండెంట్ ఉంటాడు. అటెండెంట్ని కూడా వెరిఫై చేయాలి. అటెండెంట్ కూడా ప్రాపర్గా డ్రైవర్ కండిషన్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని బస్సు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది మన తల్లిదండ్రులు కూడా మన స్కూల్కి వాళ్ళ చేతిలో పెడతాం జరుగుతుంది. మనం అందరూ కూడా సో మెనీ పీపుల్ హ్యావింగ్ కార్స్, బైక్స్, ఎవ్రీథింగ్. కానీ ఎవ్రీబడి ఏం జరుగుతుందంటే బస్సెస్లో వెళ్తే సేఫ్ అనే కాన్సెప్ట్లోనే ఉంటాం. మా పిల్లలు కానీ ఎవరి పిల్లలు కానీ ఎప్పుడు కూడా మనం ప్రిఫర్ చేస్తాం. బస్సు అయితే కొంచెం సేఫ్గా వెళ్తారు, నలుగురితో వెళ్తారు, బాగుంటుంది, సేఫ్ జర్నీ, వాళ్ళకి అటెండెంట్ ఉంటుందని దాని మీద ప్రాపర్గా చేయమని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కూడా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. బస్సు కండిషన్ చూస్తే చాలా వరస్ట్గా ఉంది సార్. ఆ స్కూల్ బస్సులో కాదు కదా, కనీసం పేషెంట్లు ఎక్కించడానికి కూడా పనికిరాదు, అంత వరస్ట్గా ఉంది కండిషన్. సో దీని మీద ఏమన్నా చెప్పారా? దీని మీద డిపార్ట్మెంట్కి కూడా ఆర్టీఓ కూడా రాస్తున్నాం మేము. అట్లానే ఈ బస్సు డ్రైవర్ ఎవరిదైతే ఉందో అతని లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. క్యాన్సిలేషన్కి రాయడం జరిగింది, ప్రొసీజర్లో తీసుకెళ్తున్నాము. అట్లానే అందరికి కూడా మేము చెప్పగలిగేది ఏంటంటే పేరెంట్స్ కూడా దే హ్యావ్ టు ఇన్సిస్ట్, దే హ్యావ్ టు అబ్జర్వ్. వాళ్ళ పిల్లలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ మీదే వదిలేయకుండా మనకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకి అంత ఉండకపోవచ్చు, కానీ దే హ్యావ్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఫీల్ చేయాలి ఖచ్చితంగా. అది యాజమాన్యం చేయకపోతే యాజమాన్యం మీద కూడా చర్యలు ఉంటాయండి. గబుక్కున ఏదైనా జరగడానికి జరిగితే ఇట్ ఈజ్ ఎ మేజర్ ఇన్సిడెంట్ అవుతుంది. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనల్గా ఈ స్కూల్ బస్సులు నడిపే ఇప్పుడు మీరు సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటే మేము అందరూ ఏమనుకుంటామంటే బైక్లో, కార్లో ఆపుతానుకుంటాం. స్కూల్ బస్సును ఆపి టెస్ట్ చేశారు కదండి. ఇక రాబోయే రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి జూన్ నుంచి, ప్రస్తుతానికి క్లోజ్ అయిపోయినా కూడా. సో మీరు అంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా మీరు స్కూళ్ళకి ఫిట్నెస్ సంబంధించిందే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని అందరూ చాలామంది కోరుతున్నారు. దీనిపైన స్పెషల్గా డ్రైవ్ నిర్వహిస్తారా? ఖచ్చితంగా ఆర్టీఓ డిపార్ట్మెంటు మేము కలిపి జాయింట్గా కూడా లాస్ట్ టైం కూడా మేము ఈ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఆన్ డిఫరెంట్ ఇష్యూస్. నాట్ ఓన్లీ బస్సెస్, ఆటోస్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఇట్లా జాయింట్ కండక్ట్ చేస్తున్నాం. ఫ్రీక్వెంట్గా కూడా మేము అన్ని లారీ డ్రైవర్స్, తర్వాత ఈ కార్లు, ఈ బస్సెస్ మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కొన్ని బస్సెస్ కూడా ఇంతకుముందు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్లో తాగి ఉంటే దాని మీద కూడా మనం సీజ్ చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము, 100% చెకింగ్ చేస్తాం. కానీ మేము యాజమాన్యాన్ని వాళ్ళని అందరినీ కూడా కోరేది ఏంటంటే పిల్లలని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద చర్య తీసుకోవాలి, ప్రాపర్ శ్రద్ధ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అయితే మీరు ఆ బస్సును ఆపినందుకు, పిల్లల భవిష్యత్తు సేవ్ చేసినందుకు. సో చాలా చిన్న విషయంలో కనబడచ్చు, కానీ 30 మంది పిల్లల భవిష్యత్తు ఒక డ్రైవర్ చేతిలో పెట్టి వదిలేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మేనేజ్మెంట్. కానీ ఇప్పుడు ఓవరాల్ స్టోరీ చూసాక మీకు అర్థమైంది ఏంటి అనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే పిల్లల్ని మనం స్కూల్ బస్ ఎక్కి పంపించేయడం కాదు, ప్రాపర్గా ప్రతి తల్లిదండ్రులు కూడా స్కూల్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా మాట్లాడి బ్రీత్ అనలైజర్కి సంబంధించిన ఒక మెషిన్ అయితే ప్రతి స్కూల్లో ఉండేలా ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. అలాగే వచ్చినప్పుడు డ్రైవర్లు డ్యూటీ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా ఖచ్చితంగా టెస్ట్ చేస్తే తప్ప వాళ్ళు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి పిల్లల్ని సేఫ్గా కాపాడే పరిస్థితి అయితే ఉండదు. ఓవరాల్గా ఏదైతే 5 టౌన్ పోలీసులు ఆపారో బస్సును అయితే ప్రస్తుతం సీజ్ చేశారు. అతన్ని కూడా ప్రస్తుతానికి డ్రైవర్ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే లైసెన్స్ను కూడా ప్రస్తుతం హోల్డ్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.